ఇండియాలో నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందా లేక కృత్రిమ కొరతేనా? బ్యాంకులు ఓడి ఫెసిలిటీ రద్దు చేయడంతో పెట్రోల్ బంకులు స్టాక్ తెచ్చుకోలేకపోయాయి అని అంటున్నారు. నిజమేంత దీంట్లో? ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఏ రకమైన కొరత లేదు అంటోంది. 2 నెలల పాటు ఎనర్జీ సప్లై సరిపోతాయి ప్రతి ఒక్కరికి అని ప్రభుత్వ వాదన. మన ప్రభుత్వ వాదన మనం ఎలా కాదనగలం? ప్రభుత్వం కన్నా ఎక్కువ మనకు తెలిసి ఉంటాయా? సో కానీ ఎల్పిజి కూడా డొమెస్టిక్ వారికి ఏ రకమైన ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఓన్లీ కమర్షియల్ వాళ్ళకే అని. కానీ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ప్రైమ్ మినిస్టర్ కరోనాతో ఎప్పుడైతే పోల్చాడో మార్చి 24న దాని 24 ముందు, దాంతో మార్చి 24 2020లో కరోనా వల్ల లాక్డౌన్ విధించబడింది. అది కరెక్ట్గా లాక్డౌన్ విధించిన 6 ఏళ్ల తర్వాత ఒకరోజు ముందు ప్రైమ్ మినిస్టర్ కోవిడ్తో పోల్చాడు. దాంతో ప్రజల్లో ఆ కరోనా ఫియర్స్ ఇంకా ఫ్రెష్గా ఉండడంతో పెద్ద ఎత్తున లాక్డౌన్ వస్తుంది అన్న పుకార్లు వదంతులు వ్యాపించాయి. దాంతో ప్యానిక్ బయింగ్ నీకు మొదలైంది. అంటే ఎక్కడ పెట్రోల్ బంకులు మూతపడతాయో అని భారీ ఎత్తున కొనడం మొదలుపెట్టింది. వాస్తవంగా ప్రభుత్వాలు మాత్రమే కాదు, పెట్రోల్ బంకుల ఓనర్ల అసోసియేషన్ కూడా చెప్తూ వచ్చింది ఏ కొరత లేదు అని. ఈలోగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది కనుక క్రెడిట్ ఇవ్వటానికి బ్యాంకులు సిద్ధంగా లేకపోవడం వల్ల కూడా ఈ కొన్ని పెట్రోల్ బంకులకు సప్లైస్ ఆగిపోయినాయని కూడా అంటున్నారు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఇలాంటి టైంలో ఫియర్ వల్ల, క్యావోస్ గందరగోళం వల్ల పెద్ద ఎత్తున ప్యానిక్ బయింగ్ ఉంటుంది. కొంత హోర్డింగ్ కూడా ఉండొచ్చు, కావాలని కృత్రిమ కొరతను సృష్టించి అడ్డదారులలో అక్రమ మార్గాల్లో లాభాలు పొందేటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నం కావచ్చు. సో అందువల్ల ప్రభుత్వాల ముందు బాధ్యత ఏంటంటే వదంతులు వ్యాపించకుండా చూడాలి, ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. సో కొరత లేనప్పుడు, ఫిజికల్గా కొరత లేనప్పుడు ఈ అనుమానాలతో వదంతులతో కొరత ఉండడం ఏంటి? ప్రభుత్వం చెప్పేది ఆల్రెడీ షిప్స్ వస్తున్నాయి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా. ఎందుకంటే ఇరాన్తో మాట్లాడాక మన ప్రైమ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్ ఇరాన్ ఇండియన్ షిప్స్ను ఎలో చేసింది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా అన్ని షిప్స్ను ఇరాన్ అడ్డుకోవడం లేదు. ఇప్పుడు చైనా, ఇండియా, పాకిస్తాన్ ఇలా దేశాలను అడ్డుకోవడం లేదు. అమెరికా దాని మిత్ర దేశాలను మాత్రమే అడ్డుకుంటున్నామని ఇరాన్ స్పష్టం చేసింది కూడా. అలాగే మనం ఇతర దేశాలతో కూడా అంతకుముందు కొనని దేశాల నుంచి కూడా కొనటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అంటే ఎనర్జీ సోర్సెస్ను డైవర్సిఫై కూడా చేస్తున్నాం. ఈలోగా ప్రెసిడెంట్ ట్రంపే రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలు, ఈవెన్ ఇరాన్ ఆయిల్ పైన ఆంక్షలు కూడా ఎత్తివేశాడు. రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు, ఇరాన్ ఆయిల్ కూడా కొనుక్కోవచ్చు. దాంతో సప్లైస్ కూడా ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల కొంత ప్యానిక్ బయింగ్ ఉంది, కానీ నిజంగా భారీ ఎత్తున కొరత అయితే లేదు.